కందుకూరు దగ్గర హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి చేతిలో లక్ష్మీనాయుడు దారుణమైన హత్యకు గురైన సంఘటన చుట్టూ పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంటే, ఈ హత్య పరిణామాల చుట్టూ కొన్ని ప్రధాన సామాజిక వర్గాలకు సంబంధించిన కుల సంఘాలు, ఆ రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు ఆ హత్య సంఘటనను, ఆ హత్య చుట్టూ జరుగుతున్న పరిణామాలను మరింత వేడెక్కిస్తూ ఉన్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక మీడియాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినటువంటి మాటలు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. సరే, తాను ఏమంటారు అంటే, అసలు హత్యకు గురి కాబడిన వ్యక్తులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు 6 ఎకరాల స్థలం అని, 10 లక్షల డబ్బు అని, ఇన్ని ఎకరాలని, వాళ్ళ ఏమంటారు, వాళ్ళకి ఈ ప్రయోజనం అని, వాళ్ళకి ఆ ప్రయోజనం అని చెప్పి స్పెసిఫిక్గా ఒక హత్యకి సంబంధించి ఎందుకు ఇస్తారు? యావరేజ్గా రాష్ట్రంలో సంవత్సరానికి 900 హత్యలు నమోదవుతాయి. 900 హత్యలు నమోదవుతాయి. మరి అన్ని హత్య కేసులు ఇలా ఇవ్వాలని చెప్పి ఏమైనా ప్రొసీజర్ ఉందా? అట్లా కాకుండా కేవలం ఒక హత్య కేసులోనే ఇలా ఇవ్వడం అన్నది రాజ్యాంగ విరుద్ధం. వీళ్ళేమన్నా కనుక ప్రభుత్వం ఏమైనా వీళ్ళ సొంత సొమ్మా, లేకపోతే వీళ్ళేమైనా యజమానుల ప్రభుత్వానికి ట్రస్టీలు మాత్రమే ఒక హత్యకు చుట్టూ మాత్రమే ఎందుకు ఇస్తారు? ఎవడో దీంట్లో కులకోణంలో తీసుకొని వచ్చేసి రాజకీయం చేస్తే దానికోసం ప్రభుత్వం లక్ష్మీనాయుడు కుటుంబానికి డబ్బులు ఎందుకు ఇస్తుంది, ఆ భూమి ఎందుకు ఇస్తుంది, వాళ్ళెవరికి ఎందుకు ఏదో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. దీని చుట్టూ మళ్ళీ కొన్ని కుల సంఘాలు, ఆర్గనైజేషన్స్ భగ్గుమంటూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలను ఒక లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించి మాత్రమే ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యలు చేస్తే డెఫినెట్లీ ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలే తోట చంద్రయ్య కొడుకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ తోట చంద్రయ్య దగ్గర ఒక హత్యనే. ఆ హత్య జరిగిన సందర్భంలో అవి పాత కక్షల గొడవలు. ఏ హత్యను అసలు హత్య అంటేనే దుర్మార్గం. వాళ్ళకు చాలా సీరియస్గా శిక్షలు పడాలి, అది వేరే విషయం. హత్య అంటే దుర్మార్గం, దాని కదా పక్కన పెడతాం. అవి ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఎప్పటి నుంచో ఉన్న పాత గొడవలు. మరి తోట చంద్రయ్య కొడుకు ఉద్యోగం ఇచ్చుకుంటూ అసెంబ్లీలోనే ప్రభుత్వం మాట్లాడి నిర్ణయం తీసుకున్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి ఇది తప్పు, ఉద్యోగం ఎందుకు ఇస్తారు అని చెప్పి కనుక అప్పుడు ప్రశ్నించి ఉంటే, ఇప్పుడు లక్ష్మీనాయుడు వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని ప్రత్యేక సదుపాయాల చుట్టూ క్వశ్చన్ చేసినా కూడా అర్థం పర్థం ఉండేది అని చెప్పి కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తున్నా కూడా తోట చంద్రయ్య వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు ఎక్కడికి పోయారు అన్న ప్రశ్నలు. సో ఈ ప్రశ్నకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళే సమాధానం చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలను సమర్థించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తోట చంద్రయ్య కొడుకు ఉద్యోగం ఇవ్వడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనే దానికి కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. కరెక్టే, ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన 900 హత్యలు జరుగుతాయి. కొన్ని హత్యలు మాత్రమే ఎందుకు ప్రత్యేకం, ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇటువంటి ప్రయోజనాలు చేయించుకుంటూ చల్లార్చుకుంటూ ఉంటారా? అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా అన్నదాంతో ఓకే, ఏకీభవిద్దాం, ఖచ్చితంగా ఏకీభవిద్దాం. బట్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. మరి చంద్రయ్య కొడుకు ఒకరికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? సరాసరి 900 హత్యలు జరుగుతాయని ఏబి వెంకటేశ్వరరావు గారే చెప్పినప్పుడు మరి మిగతా 899 మంది హత్యల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తారా అన్న ప్రశ్న కూడా ఏబి వెంకటేశ్వరరావు గారే జనం ముందు పెట్టాలి. సో దట్ అప్పుడు డెఫినెట్లీ తన వ్యాఖ్యలకి మద్దతు స్ట్రాంగ్గానే దక్కవచ్చు. కాదని ఒక లక్ష్మీనాయుడు హత్య చుట్టే పరిమితమైపోయి వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల్లో విశ్వసనీయత మీద చాలామంది డెఫినెట్లీ అనుమానాలు వ్యక్తం చేస్తారు. రకరకాల చర్చకైతే కారణమవుతుంది. అందరి విషయంలో ఇదే అంటే ఓకే, తోట చంద్రయ్య కొడుకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇదే మాట మాట్లాడితే శబాష్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మాట మాట్లాడి శబాష్, ఆయన కమిటెడ్గా ఒకే లైన్ మీద ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా అనేవాళ్ళు జనం. మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పాలి, తోట చంద్రయ్య కొడుకు ఉద్యోగం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, అది తప్పు, ఆ నిర్ణయం నేను ఖచ్చితంగా విభేదిస్తాను అని చెప్పితే తన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉంటుంది.